నమస్తే. వెల్కమ్ టు అనుదీప్ ఛానల్. ప్రేయోమార్గం, శ్రేయోమార్గాలని రెండుంటాయి. నువ్వు ఎటు నడవాలో నీ మీద ఆధారపడి ఉంటుంది. ప్రేయోమార్గం అంటే ముందు సుఖాన్నిస్తుంది, తర్వాత దుఃఖాన్ని మిలిగిస్తుంది. శ్రేయోమార్గం అంటే ముందు కష్టాన్ని, దుఃఖాన్నిస్తుంది, చివరికి నీకు ఆనందాన్నిస్తుంది. నువ్వు ఎటు వెళ్ళాలో, నువ్వు ఏ దారిలో నడవాలో నీ మీదే ఆధారపడి ఉంటుంది. అందుకే యమధర్మరాజు అంటున్నాడు, నచికేత, నువ్వు ప్రేయోమార్గాన్ని ఎంచుకోలేదు, నువ్వు శ్రేయోమార్గాన్ని ఎంచుకున్నావు. అంటే నీకు ఆత్మజ్ఞానం పొందాలి అనే ఆసక్తి చాలా ఉందని నాకు అర్థమయ్యింది. నేను నీకు ఎన్నో వరాలు ఇస్తా అన్నాను, నువ్వు వాటిని వద్దు అన్నావు. నేను ఎంత ప్రలోభ పెట్టినా నువ్వు వాటికి లొంగలేదు. నువ్వు శ్రేయోమార్గాన్ని ఎంచుకున్నావు. కానీ లోకంలో కొంతమంది ఉంటారు, అవిద్యలో జీవించి మందబుద్ధి గలవారు, తమను ధీరులుగా, విద్వాంసులుగా భావించేవారు అడ్డదారిలో వెళ్తారు. వీళ్ళందరూ జనన మరణ అనేటటువంటి చక్రంలో కొట్టుమిట్టాడుతుంటారు. నచికేత, ఆలోచించు. ఇక్కడ యమధర్మరాజు ఏమంటున్నాడు? అవిద్యలో ఉన్నవాళ్ళు అంటే అవివేకి అని. అవివేకి అంటే ఏది నిత్యం, ఏది అనిత్యం అనే జ్ఞానం వాళ్ళకి ఉండదు. ఏది సత్యం, ఏది అసత్యం అనే జ్ఞానం వాళ్ళకు ఉండదు. ఇంద్రియాలకి, మనసుకి లోబడి వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు జీవిస్తూ ఉంటారు. వీళ్ళని అవివేకి అని అంటారు. ఈ అవివేకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ జనన మరణ చక్రంలో కొట్టుమిట్టాడుతూనే ఉంటారు. నచికేత, కానీ నువ్వు వివేకవంతుడివి, నువ్వు శ్రేయోమార్గాన్ని ఎంచుకున్నావు. మన లోకంలో ఏమైపోయిందంటే, చాలా మంది ఎలా ఆలోచిస్తారంటే, ఇది నా జీవితం, నా ఇష్టం వచ్చినట్టు నేను జీవిస్తా, ప్రశ్నించడానికి నువ్వెవడు అని చాలామంది అంటూనే ఉంటారు. మనం బయట చూస్తూనే ఉంటాం, అవునా? ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మనిషి ఎలా జీవించాలి అనేది మన సనాతన ధర్మం నేర్పిస్తుంది. నేను నా ఇష్టం వచ్చినట్టు జీవిస్తా, ఇది నా జీవితం, నేను ఎలా అయినా బ్రతుకుతా అని అనేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సనాతన ధర్మం గురించి తెలుసుకోలేదు. అందుకే వచ్చింది సనాతన ధర్మం, అందుకే వచ్చాయి వేదాలు, శాస్త్రాలు. బాబు, నేను ఇష్టం వచ్చినట్టు జీవిస్తా అనుకుంటావేమో, కాదు, అలా చేస్తే నీ జీవితం నాశనం అవుతుంది. అందుకే ఇదిగో శాస్త్రాలు ఇస్తున్నాను, వేదాలు ఇస్తున్నాను, చదువు, తెలుసుకో. ధర్మ అధర్మాలు తెలుస్తాయి, ఎటు నడవాలో తెలుస్తుంది, నీకు ఏం చెయ్యాలో తెలుస్తుంది. అవన్నీ వదిలేసి నా ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతా అంటే నువ్వు సనాతన ధర్మాన్ని నాశనం చేస్తున్నావని చూస్తే వాడు ఊరుకోడు. ఇక్కడ అర్థమవుతుందా? మనం బయట చూస్తూనే ఉంటామండి, చాలామంది ఇలాంటి మాటలు మాట్లాడతారా లేదా? అందుకే అంటున్నాను, సనాతన ధర్మం ఏదైతే ఉందో అది మూలాన్ని పట్టుకొని నేను ఎప్పుడైనా సరే మూలాన్ని పట్టుకొని మాట్లాడతా. నేను స్టార్టింగ్ నుంచి కూడా ఆత్మజ్ఞానం గురించే మాట్లాడుతున్నాను. ఎందుకంటే అదే మూలం, మన సనాతన ధర్మానికి ఆత్మజ్ఞానమే మూలం. అది తెలుసుకోండి ఫస్ట్. ఇప్పుడు కూడా అదే చెప్తున్నా. ఎవరు ఎన్ని మాటలు మాట్లాడినా, ఎవరు ఎన్ని పనులు చేసినా సనాతన ధర్మం చెప్పిందే మాట్లాడాలి, సనాతన ధర్మం చెప్పిందే చేయాలి. అప్పుడే నీ జీవితం అనేది ఉద్ధరించబడుతుంది. అలా కాకుండా నా ఇష్టం వచ్చినట్టు జీవిస్తా అంటే నువ్వు సనాతన ధర్మాన్ని తెలుసుకోలేదు. శాస్త్రాలు ఎందుకు వచ్చాయో కూడా ఎవరికి తెలియదు. ఎవరికి వాళ్ళు సనాతన ధర్మం గురించి తెలుసుకొని, శాస్త్రం ఏం చెప్తుందో తెలుసుకొని ఆచరిస్తే లోకంలో ఇటువంటి సమస్యలు వచ్చేవే కాదు. గుర్తుపెట్టుకోండి, తెలుసుకోండి. రామాయణాలు, మహాభారతాలు ఎందుకు వచ్చాయి? శాస్త్రం మనకి అర్థం కాదు కాబట్టే ఈ రామాయణాలు, పురాణాలు వచ్చాయి. మీరు అవి కూడా తెలుసుకోకపోతే, వాటిని కూడా తెలుసుకొని ఆచరించకపోతే మన సనాతన ధర్మం నాశనం అవ్వదా? కాబట్టి ఒక్కటే గుర్తుపెట్టుకోండి, సనాతన ధర్మం ఏం చెప్తుందో, శాస్త్రాలు ఏం చెప్తున్నాయో, నిత్య నైమిత్తిక కర్మలు ఏవైతే ఉన్నాయో, ఏది మంచి, ఏది చెడు, ఏది ధర్మం, ఏది అధర్మం అన్నీ తెలుసుకొని నీ జీవితంలో ఆచరించు. అలా ఎవరికి వాళ్ళు ఆచరిస్తే మనకు సమస్యలు అనేవి ఉండదు. మన సనాతన ధర్మం కూడా నిలబడుతుంది. మూలం అనేది ఇక్కడ ఉంది. నువ్వు మూలాన్ని పట్టుకోకుండా నా ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతా అంటే అవ్వదు. సనాతన ధర్మాన్ని నాశనం చేయడంలో మొట్టమొదటి అడుగు నీదే ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. అడ్డదారిలో వెళ్లే వాళ్ళు ధన ఆశతోటి వాళ్ళ తెలివి అనేది కోల్పోతారు. వివేకం కోల్పోయి సత్యాన్ని గ్రహించక వీళ్ళందరూ నా వశమవుతూ ఉంటారు. అంటే దాని అర్థం మరణిస్తూ ఉంటారు, జన్మిస్తూ ఉంటారు. ప్రపంచంలో ఆత్మజ్ఞానం బోధించే వాళ్ళు చాలా అరుదు. ఎవరినో కొంతమందినే చూస్తూ ఉంటాం. చెప్పేవాళ్ళు కొంతమందే, మళ్ళా వినేవాళ్ళు కూడా కొంతమందే. తెలుసుకోవాలనే ఆసక్తి ఎవరికి ఉండదు. చెప్పేవాళ్ళు అరుదు, వినేవాళ్ళు అరుదు. విన్న వాళ్ళల్లో విని ఆత్మజ్ఞానాన్ని అనుభవించిన వాళ్ళు చాలా అరుదు. ఎవరికి మోక్ష ఇచ్చ ఉండదు, జ్ఞాన ఇచ్చ ఉండదు. అందరూ ఇంద్రియాలకు, మనసుకి లోబడి ప్రపంచంలో కొట్టుమిట్టాడుతుంటారు. మనకి రామాయణాలు, మహాభారతాలు చాలా మంది చెప్తారండి లోకంలో. కానీ అద్వైతాన్ని, ఆత్మజ్ఞానాన్ని బోధించే వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. అటువంటి వాళ్ళని పట్టుకొని జ్ఞానాన్ని తెలుసుకొని మోక్షం పొందాలా లేదా? ఇక్కడ యమధర్మరాజు అందరినీ చివాట్లు పెడుతున్నాడు. ఏమని? కేవలం చెప్పేవాడు మాత్రమే కాదు, వినేవాడిని కూడా చివాట్లు పెడుతున్నారు. ఎవరైతే ఆత్మజ్ఞానాన్ని బోధిస్తున్నారో వాళ్ళు ఏదో పుస్తకాల్లో చూసి చెప్పడం కాదు, వాళ్ళకి నిజంగానే ఆత్మానుభవం కలిగి ఉండాలి. చూడండి, అయిపోయా. చెప్పేవాడు ఎలా ఉండాలి? నేనే ఆత్మస్వరూపాన్ని, నేనే సమస్త ప్రపంచాన్ని అని గ్రహించిన వాడై ఉండాలి. అటువంటి వాడు చెబితే వినే వాళ్ళకి అర్థమవుతుంది. ఇప్పుడు ఒక చిన్న ప్రశ్న, అసలు ఆత్మ అంటే ఏంటి చెప్పండి?
ఆత్మ అనేది నిరాకారం. దానికి ఆకారం అనేది ఉండదు. నిర్గుణం. దానికి గుణాలు ఉండవు. అది సర్వవ్యాపకం. ఇప్పుడు ఆత్మ చైతన్యాన్ని చూపించు అనంటే అది ఒక రూపంలో ఉందా? కళ్ళకి కనిపించడానికి? నాకు కళ్ళకి కనిపిస్తలేదు ఆత్మ అంటే ఎలా ఉంటది? కాదు. ఆత్మ అనేది ఒక రూపం కాదు. ఒక పదార్థం కాదు కళ్ళకి కనిపించడానికి. ఆత్మ అనేది శబ్దం కాదు చెవికి వినపడడానికి. ఆత్మ అనేది ఒక శబ్దం అయిందనుకో నువ్వు చెవితో వినగలుగుతావు. కానీ అది శబ్దం కాదు. ఆత్మ అనేది ఒక వాసన కాదు ముక్కుతో పీల్చడానికి, తెలుసుకోవడానికి. ఆత్మ అనేది రుచి కాదు నాలుక మీద పెట్టుకొని చూడ్డానికి. ఇప్పుడు అర్థమైందా? ఇంద్రియ అగోచరం అంటే ఇంద్రియాలకి మనసుకి అది అంట పట్టదు, తెలియదు అని అంటే అర్థమైందా ఇప్పుడు? ఎందుకంటే ఆత్మ అనేది ఒక రూపం కాదు, ఒక పదార్థం కాదు, ఒక వాసన కాదు, ఒక శబ్దం కాదు. అటువంటి ఆత్మను బోధించేవాడు ఎలా ఉండాలి? ఆత్మజ్ఞానం పొందుండాలి. ఇప్పుడు అర్థమైందా? అటువంటి ఆత్మను బోధించాలి అంటే వాడికి ఎంత సమర్థత, ఎంత జ్ఞానం ఉండాలో అర్థం చేసుకోండి. అటువంటి ఆత్మను వినే వాళ్ళకు అర్థం అవ్వాలంటే వాడికి ఎంత అనుభవం ఉండాలో అర్థం చేసుకోండి. అదేవిధంగా చెప్పేవాడు మాత్రమే కాదు, వినేవాడికి కూడా ఇక్కడ చివర్లు పెడుతున్నాడు. ఆత్మజ్ఞానం ఎవరు వింటారులే, అక్కడ ఆ ప్రసంగం అంతా అయిపోయిన తర్వాత అక్కడ పులిహోర పెడతారు, బాగుంటుంది, ఆ పులిహోర తినేసి వద్దాం దా అని అంటారు కొంతమంది. ఇలా ఉంటారు కొంతమంది. అందమాధికారికి 10 సార్లు చెప్పు, 100 సార్లు చెప్పు అర్థం కాదు. మధ్యమాధికారికి 10 సార్లు చెప్తే కానీ అర్థం కాదు. కానీ ఉత్తమాధికారికి ఒక్కసారి చెప్తే అర్థమవుతుంది. ఇప్పుడు ఎవడు పడితే వాడు వచ్చి ఆత్మజ్ఞానం బోధించి అంటే చెప్పరు. గురువులు కూడా చెప్పరు. గురువు ఎవరైతే ఉన్నారో ముందు వాళ్ళని పరీక్షిస్తారు. నీకు చెప్పాను, పిప్పలాద మహర్షి కూడా 1 సంవత్సర కాలం పాటు మీరు ఇక్కడే తపస్సు చేయండి అని చెప్పలేదా ఆ 6 మహర్షులకి ప్రశ్నోపనిషత్తుల్లో? అదేవిధంగా ఇక్కడ నచికేతుడు 3 రోజులు కూర్చోలేదా తినకుండా, ఏం చేయకుండా? ఆత్మజ్ఞానం ఊకనే లభిస్తుందా అండి మనకి? ఇప్పుడంటే టెక్నాలజీ వచ్చింది, ఫోన్లు ఉన్నాయి, యూట్యూబ్ ఉంది కాబట్టి నేను మీకు చెప్పగలుగుతున్నా, మీరు వినగలుగుతున్నారు. ఆత్మజ్ఞానం వినేవాడు కూడా ఉత్తమాధికారై ఉండాలి. వాడికి జిజ్ఞాస కాదు, ముముక్షువుతో ఉండాలి. వాడు ఎప్పుడు ఆత్మ గురించి తప్పిస్తూ ఉండాలి. మోక్షం, జ్ఞానం తెలుసుకోవాలనే ఆసక్తి వాడికి నిరంతరం ఉంటూనే ఉండాలి. అటువంటి వాడు వచ్చి కూర్చోవాలండి గురువుల ముందల. ఏదో మెడలో ఐడి కార్డ్ వేసుకొని పలానా ఇన్స్టిట్యూట్ అది ఇది అని అంటూ ఉంటారు. ఎందుకు లేదు? నీకు స్వేచ్ఛ లేదు. అద్వైతం అంటేనే స్వేచ్ఛ అండి, అర్థం చేసుకోండి. ఏదో మెడలో ఐడి కార్డ్ ధరించుకొని నేను పలానా మెంబర్షిప్ పొందాను అని అంటే అక్కడనే నువ్వు పరిమితం అయిపోయినావు. అర్థమైందా? నీకు స్వేచ్ఛ లేదు అక్కడ. కేవలం అద్వైతియే స్వేచ్ఛగా జీవించగలడు. వాడికి సమస్తము ఆత్మస్వరూపమే. అర్థమైందా? ఆత్మజ్ఞాని ఒక్కడే ప్రపంచంలో స్వేచ్ఛగా తిరగలుగుతాడు. ఎవ్వడికైనా సమాధానం ఇవ్వగలుగుతాడు. అందుకే కదండి శంకరాచార్యులు వాళ్ళు దేశమంతా తిరిగి అద్వైతాన్ని స్థాపించాడు. ఏమైనా పనిలేక అద్వైతాన్ని స్థాపించింది. ఆయన భక్తి మార్గము చెప్పాడు, కర్మ మార్గము చెప్పాడు, ఉపాసన మార్గము చెప్పాడు, మోక్ష మార్గం కూడా చెప్పాడు. అన్నిటిని ఎక్కడక్కడ విడదీసి మరీ చెప్పి మనకి జ్ఞానాన్ని అందించాడు. మనమేం చేస్తున్నాం? నా ఇష్టం వచ్చినా నేను బ్రతుకుతా, నా స్వేచ్ఛ, నా జీవితం నాది. నువ్వు నాశనం అవ్వడమే కాదు 10 మందిని నాశనం చేస్తున్నావు. గుర్తుపెట్టుకో. శాస్త్రాలు ఎందుకు వచ్చాయి? నువ్వు ఇలా జీవించు అని చెప్పడానికి వచ్చాయి. అలా బ్రతికితే నీకు ఉత్తమ లోకాలు లభిస్తాయి. మెల్లమెల్లగా నువ్వు మోక్షాన్ని కూడా పొందగలుగుతావని ధైర్యాన్ని ఇచ్చాయి ఆ శాస్త్రాలు. వాటిని వదిలేసి నా ఇష్టం వచ్చినా నేను బ్రతుకుతా అంటే బ్రతుకు. కానీ సనాతన ధర్మం నాశనం అవుతుంటే చూస్తే ఎవ్వడు ఊరుకోడు. గుర్తుపెట్టుకోండి. 10 మంది కూర్చొని వింటున్నారు ఆత్మజ్ఞానాన్ని. 10 మందికి ఒకే అనుభవం కలుగుతుందా? ఈ ఆత్మజ్ఞానం ఏదైతే ఉందో గురువుల ద్వారానే నువ్వు తెలుసుకోవాలి. తర్కం వల్ల నువ్వు పొందలేవు. గొప్ప గురువు ఎవరైతే ఉన్నారో ఆ గురువు బోధిస్తే నువ్వు శ్రేష్టమైన జ్ఞానాన్ని పొందగలుగుతావు. చెప్పేవాళ్ళు మాత్రమే కాదు, వినేవాళ్ళకు కూడా ఆ అధికారం ఉండాలి. ఎవడు పడితే వాడు వచ్చి ఆత్మజ్ఞానం తెలుసుకుంటా చెప్పు అంటే చెప్పరు గురువులు కూడా. చెప్పేటటువంటి జ్ఞాన అనుభవం గురువుకి ఉండాలి. వినే వాళ్ళకు కూడా అధికారం ఉండాలి, అర్హత ఉండాలి. అందరినీ ఇక్కడ చివాట్లు పెడుతున్నాడు యమధర్మరాజు. ఇప్పుడు నచికేతుడు ఏంటి? ఉత్తమాధికారి. అందుకే బోధిస్తున్నాడు ఆత్మజ్ఞానాన్ని. లేకపోతే ఎందుకు బోధిస్తాడు యమధర్మరాజు? నరకానికి ఎంతో మంది వచ్చారు, కానీ ఆత్మజ్ఞానాన్ని బోధించారు అందరికీ లేదు. నచికేతుడికే బోధిస్తున్నాడు. ఎందుకు? ఆయన ఉత్తమాధికారి. ఆయనకు ఆ ముముక్షు ఉంది. గురువుకి అటువంటి శిష్యుడు దొరకాలి, శిష్యుడికి కూడా అటువంటి గురువు దొరకాలి. ఇద్దరు కలుసుకుంటేనేనండి ఇక్కడ జ్ఞాన ఆవిర్భావం జరుగుతుంది. ఇక నుంచి మనకు ఆత్మజ్ఞానం అనేది మొదలవుతుంది. నెక్స్ట్ వీడియో నుంచి ఆత్మజ్ఞానం అనేది మొదలవుతుంది. నా సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక విషయం చెప్పాలి. నేను ఒక వాట్సాప్ గ్రూప్ అనేది క్రియేట్ చేశాను. మీకు ఎన్నో సందేహాలు ఉంటాయి, మీకు ఎన్నో ప్రశ్నలు ఉంటాయి. అందుకే ఒక వాట్సాప్ గ్రూప్ అనేది క్రియేట్ చేశాను. ఆ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. నా వాట్సాప్ గ్రూప్ లింక్ ఏదైతే ఉందో అది నా బయోలో ఉంది. మీరు అక్కడ క్లిక్ చేసి నా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మనం ఈజీగా మాట్లాడుకోవచ్చు. మిగతా విషయాలు మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం.